హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో షార్ట్ స్టోరీ. లాస్ట్ టైం ఐ థింక్ నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ చేయించుకున్నారు, ఎట్లా చేయించుకున్నారు అదంతా కూడా. సో నేను లాస్ట్ టైం అల్టా బ్యూటీలో చేయించుకున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన. సో బేసిక్గా లాస్ట్ టైం ఏమైంది అంటే నా చెవులకి ఎక్కడైతే చేయించుకున్నానో అక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇస్తారనమాట, ఇట్లా కేర్ తీసుకోవాలి అని చెప్పి. నేను అదేం పట్టించుకోలేదు. సో ఈవెన్చువల్లీ ఇట్ ఎండెడ్ అప్ పెద్ద ఇన్ఫెక్షన్ అయింది. సో నేను ఎందుకు పట్టించుకోలేను అంటే నాకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏది పెట్టుకున్నా కూడా నాకు ఎప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వలేదు. అంటే కొంతమందికి పడదు కదా, సో నాకు అట్లా ఎప్పుడు ఏది అవ్వలేదు అనమాట. సో ఐ థాట్ మంచిగానే ఉంటుందిలే, ఏం అవసరం లేదు అన్నట్టు నేను ఫీల్ అయినా. అప్పుడు ఏం పట్టించుకోలేదు, అది పెద్ద ఇన్ఫెక్షన్ అయింది. సో ఐ గేవ్ ఇట్ లాట్ ఆఫ్ టైం హీల్ అవ్వడానికి. మొత్తం హీల్ అయిపోయింది. నౌ ఇట్ లుక్స్ లైక్ కంప్లీట్లీ నార్మల్. ఇక్కడ కూడా ఇట్స్ ఆల్ నార్మల్. సో అందుకని మళ్ళీ అగైన్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. దిస్ టైమ్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఐ ఫాలో ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్, స్పెసిఫిక్ కేర్ తీసుకోవాలి అని చెప్పి. అందుకని అల్టా బ్యూటీ వచ్చినాము. సో ఈసారి మళ్ళీ చేయించబోతున్నా. సో ఎట్లా చేస్తున్నా అనేది మళ్ళీ కూడా మీరు చూడొచ్చు. అండ్ దీని అప్డేట్ కూడా నేను ఆ తర్వాత షార్ట్ వీడియోలో ఇస్తా. సో మేక్ ష్యూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి అపాయింట్మెంట్ ఉండాలన్నమాట అల్టా బ్యూటీ. నేను చాలా స్టోర్స్ చూశాను, ఎక్కడ పియర్సింగ్స్ లేవు అన్నట్టు చెప్పారు. బట్ అల్టాలో దే హ్యావ్ ఇట్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్. సో ఈరోజు సండే, ఐ టుక్ ది అపాయింట్మెంట్. వచ్చాము, వెళ్తున్నాం. చూడాలి. ఈవెన్ మా పడుకున్నాడు, మళ్ళీ స్ట్రాలర్లో వేసరికి లేచాడు అనమాట. అందుకని స్ట్రాలర్లో పెట్టి కొద్దిసేపు తిప్పి పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇదన్నమాట, ఇంత పెద్దది. ఇప్పుడు చిన్నది తీసుకుంటాను. దిస్ వన్. You have a lot of experience with us, huh? Okay, you can do it. One more. Sorry. సో దట్స్ హౌ దే డిడ్ ద పియర్సింగ్స్ ఫర్ మీ. సో లాస్ట్ టైం కన్నా ఈసారి నాకు చాలా బెటర్ అనిపించింది. లాస్ట్ టైం ఎందుకో ఇట్లా చేయగానే నాకు చాలా పెయిన్ వచ్చిందనమాట. బట్ ఈసారి ఐఎమ్ లిటరలీ లాఫింగ్. అంత నార్మల్ అనిపించింది, అదేం పెద్దగా హర్ట్ చేయలేదు నన్ను ఈసారి. మీకు ఎట్లా అనిపిస్తుంది నా పియర్సింగ్స్? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. They look so cute. సో అక్కడ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఇక్కడే లేజీ డాగ్ అని ఒకటి బాగుంటుందని హర్ష వాంటెడ్ టు ట్రై, ఈవెన్ ఐ వాంటెడ్ టు ట్రై. సో గోయింగ్ దేర్. సో ఇదంతా ఒక మాల్ లాంటి ఏరియా అనమాట. అంటే ఇక్కడ మాల్స్ అంటే పెద్ద బిల్డింగ్ లాగా కాకుండా ఇట్లా హారిజంటల్గా అన్ని ప్లేసెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. దట్స్ లైక్ ఏ మాల్ ఇక్కడ. సో లేజీ డాగ్ రెస్టారెంట్ అని చెప్పేసి. ఐ లైక్ ద ఫుడ్ సో మచ్. ఇది నేను ట్రై చేయడం ఫస్ట్ టైం, బట్ చాలా బాగుంది. యువిన్ కూడా హీ లైక్ ఇట్. అఫ్ కోర్స్ హీ లైక్స్ ఫుడ్. అండ్ ఈ మధ్య కొంచెం స్పైస్ కూడా తినేస్తున్నాడు. సో ఇట్ వాస్ గుడ్. అండ్ ఫైనల్లీ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. మంచిగా ఫుడ్ తినేసి వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ తర్వాత ఈ ప్లేస్ కొంచెం బాగుంది కదా, సో తిన్నాము. ఇప్పుడే కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. అక్కడ ఒక పాండ్ ఉండే, అందులో కొన్ని ఫిషెస్ కూడా కనబడ్డాయి. సో అక్కడికి వచ్చేపు టైం స్పెండ్ చేసి అక్కడే ఏదో స్టోర్ కనబడింది అనమాట, హోమ్ నీడ్స్ అని చెప్పేసి. సో ఆ స్టోర్లోకి వెళ్ళి ఎట్లుంటుంది ఈ స్టోర్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం లుకింగ్ ఎట్ ది స్టోర్. సో ఇందులో బేసిక్గా ఇంటికి కావాల్సిన ప్రతిదీ ఉంది. సో మనం ఏదన్నా ఈ కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కానీ అది ఇంటికి కావాల్సిన సమ్ ప్రీమియం స్టఫ్ కావాలంటే దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ ప్లేస్. ఐ లైక్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. Papi, hi papi.
ఇదేంటి వినాయకుడా? నో నో, ఇట్ లుక్స్ లైక్ వినాయకుడు బట్ మేడ్ ఇన్ చైనా, బట్ వినాయకుల్లానే ఉన్నాడు. దీది అప్పురా దీది చెప్తున్నావు కదా. మీరిద్దరు మ్యాచింగ్ అసలు మీ ఇద్దరు నెక్కర్ కూడా మ్యాచింగే. ఎల్లో అండ్ గ్రీన్, ఇది డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్, వాడిది కూడా ఎల్లో అండ్ గ్రీన్. ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి దెన్ ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఈ జర్నీ గ్యాప్లో ఈవెన్ నిద్రపోయాడు, సో అట్లనే ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాము. ఈలోపు నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టిన నా ఫేవరెట్ వ్యానిటీ డెస్క్ వచ్చిందనమాట. సో అంతకుముందు నాకు పెద్ద మిర్రర్ అండ్ ఏరియా అండ్ ఆల్ ఉండేది, బట్ యూవిన్ వచ్చిన తర్వాత అదంతా పీకేశాడు. సో అదంతా నేను వాడక చాలా రోజులు అయిపోయిందనమాట. ఒక మిర్రర్ అండ్ ప్రాపర్ స్టఫ్ అనేది లేదు నాకు. సో మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అండ్ మా ఇద్దరి ఫేవరెట్ టైం ఇదంతా అసెంబుల్ చేయడం మా ఇద్దరికి చాలా ఇష్టం. సో మేము వాడు పడుకున్నప్పుడు కొద్దిసేపు అరేంజ్ చేసాము, బట్ ఇన్ ద మీన్ టైం వాడు లేచాడు. సో హర్ష వెళ్ళి వాడిని చూసుకుంటుంటే ఈ గ్యాప్లో నేను అడ్జస్ట్ చేశాను. బట్ వాడు ఎంతసేపు అని ఉంటాడు, వాడికి అర్థమైపోయింది లోపల ఏదో జరుగుతుందని చెప్పి. సో ఇంకా వాడు కూడా వచ్చేసాడు. వాడిని పట్టుకొని వాడితో ఆడుకుంటూ వచ్చి ఫైనల్గా ఇదంతా ఫినిష్ చేసేసాము. ఫైనల్ లుక్ చూడండి అండ్ ఇది ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. సో దీంట్లో 2 పెద్ద సైజ్ డెస్క్స్ వచ్చాయన్నమాట. సో ఇందులో నేను మీడియం ఫ్రీక్వెంట్ అండ్ లెస్ ఫ్రీక్వెంట్ యూస్ చేసేవి పెట్టుకున్నాను. అండ్ దెన్ 2 స్మాల్ డెస్క్స్ వచ్చాయి. సో ఇందులో డైలీ అనమాట రెగ్యులర్గా యూస్ చేసేవి పెట్టుకున్నాను. అండ్ దెన్ కొన్ని ఏవైతే మాయిశ్చరైజర్ అవి బయటకు కావాలో అది నేను రెడీ హ్యాండ్కి రెడీగా దొరికేటట్టు పైన పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ ఏ మిర్రర్కి ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చిందనమాట. 3 లైట్ మోడ్ సెట్టింగ్స్ వచ్చింది. అండ్ బై ద వే ఈ లాక్స్ ఏవైతే ఉన్నావో ఆ లాక్స్ దానికి రాలేదు, మేమే యుఎన్ నుంచి సేఫ్గా ఉండడం కోసం ఆ లాక్స్ యాడ్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ ది ఫైనల్ మై సెటప్ అనమాట. ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.